కడప జిల్లా రాజంపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్డులోని దీప్ లాడ్జిలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. లాడ్జిలో బస చేసిన 33 మందిని ప్రాణాలతో కాపాడారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. రాజంపేట ఏఎస్పీ రామ్నాథ్ హెడ్జ్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితి సమీక్షించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి ప్రొద్దుటూరు సమీపంలోని కొర్రపాడుకు చెందిన వెంకట శ్రీనివాస్ గా గుర్తించారు. రాజంపేట ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జ్లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఎక్కిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతన్ని కూడా షిఫ్ట్ చేశాము. సో కొంతమంది అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళని అంబులెన్స్తో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము అండ్ అసర్టైన్ చేస్తున్నాము. రెటిగా కడప జిల్లా రాజంపేటలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్. అనిల్, కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఒక లాడ్జిలో అర్ధరాత్రి చెలరేగిన మంటలు ఒక వ్యక్తిని ప్రాణాలను కలిగొన్నాయి. అలాగే దాదాపుగా 30 మంది ఆ లాడ్జిలో ఉన్నారు. ఆ లాడ్జిలో ఉన్న 30 మందిని కూడా పోలీసులు, అటు అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యి వారిని రక్షించడం జరిగింది. ప్రధానంగా అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వలన రాజంపేట పట్టణంలోని దీప్ లాడ్జిలో అగ్గి మంటలు చెలరేగాయి. మొదట కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగా ఆ మంటలు చెలరేగి 2వ ఫ్లోర్ లో కూడా వ్యాపించడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఫైర్ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని కొన్ని గోడలను పగలగొట్టి కొంతమందిని రక్షించడం జరిగింది. ఈ సంఘటనలో ముత్యాలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రొద్దుటూరు దగ్గర ఉన్న కొర్రపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి వెంకట శ్రీనివాస్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందడం జరిగింది. అలాగే పోలీసులు, అధికారులు వెంటనే చుట్టుపక్కల ఉన్న ప్రజలు వెంటనే స్పందించకపోయి ఉంటే దాదాపు 30 మంది కూడా సజీవ దహనం అయిపోయి ఉండే పరిస్థితి. కాకపోతే వారందరూ అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు వారిని కిందికి తీసుకురావడంతో వారంతా రక్షించబడినట్లయింది. ప్రధానంగా ఈ లాడ్జీలో 40 గదులు ఉన్నాయి. 40 గదుల్లో 32 మంది అక్కడికి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా కిందికి తీసుకురావడంతో ఈ సంఘటనలో పెద్ద ప్రాణ నష్టం లేకోకుండా మిగతా వారిని అందరినీ రక్షించడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది, అలాగే పోలీస్ అధికారులు కూడా లోపల ఏ రకంగా ఈ మంటలు వ్యాపించాయి, ఎందుకు ఈ సంఘటన జరిగింది అనే కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.